వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి విజయవాడ సిపి కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. మిథున్ రెడ్డితో పాటు ఆయన తరపు న్యాయవాది సోడిశెట్టి మన్మథరావు హాజరయ్యారు. సిట్టు విచారణకు సంబంధించి మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డు చేయాలని కోర్టును అభ్యర్థించారు. అయితే ఇందుకు న్యాయస్థానం తిరస్కరించింది. న్యాయవాది సమక్షంలో విచారణకు అంగీకరించింది. అంతేకాకుండా విచారణకు న్యాయవాది ఆటంకం కలిగించవద్దని 10 అడుగుల దూరంలో లాయర్ ఉండేలా అవకాశం కల్పిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే లిక్కర్ స్కామ్కు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంగా సంచలన విషయాలు బయటపెట్టారు. మాజీ ఎంపీ రాజ్ కసిరెడ్డితో పాటు లిక్కర్ స్కామ్తో సంబంధం ఉన్న వారి పేర్లను బయటపెట్టారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక క్రిమినల్ మాస్టర్ మైండ్ మాత్రం రాజ్ కసిరెడ్డిదే అని మీడియాతో చెప్పుకొచ్చారు మాజీ ఎంపీ. అలాగే రాజ్ కసిరెడ్డి తండ్రిని కూడా 2 రోజుల పాటు సిట్ అధికారులు విచారించారు. రాజ్ కసిరెడ్డి ఎక్కడ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు అని ప్రశ్నించగా తనకేమీ తెలియదని, కేవలం భార్యకు మాత్రమే మెసేజ్ చేస్తారని సిట్ అధికారులకు చెప్పారు. ఇక ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి కూడా దాదాపు 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన గైర్హాజరయ్యారు. అసలు ఎవరికీ అందుబాటులో లేరు. ఆయన ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చాయి. దీంతో రాజ్ కసిరెడ్డి తండ్రిని విచారించారు సిట్ అధికారులు. నిన్నటి విచారణలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టడంతో ఈరోజు మిథున్ రెడ్డిని ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నారనే ఆసక్తి నెలకొంది. నిన్న విజయసాయిరెడ్డి 135 ప్రశ్నలు వేశారు అధికారులు. మరి మిథున్ రెడ్డికి ఎలాంటి ప్రశ్నలు సంధించనున్నారు? అందుకు ఎంపీ ఏ విధంగా సమాధానాలు చెప్తారనేదే ఉత్కంఠ నెలకొంది.